ఓకే, షెల్ వి స్టార్ట్ అండి. సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో యాజ్ యూ నో, వీఆర్ ఫ్రమ్ ఫ్రీ గురుకుల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్. సో మనము ఇక్కడ మెయిన్ మోటో ఏంటి అంటే విలువలతో కూడిన విద్యను అందిస్తూ ఉన్నాము. సో ఇనీషియల్ గా ఈ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి కూడా 10+ ఇయర్స్ గా మనం గ్రూప్స్ ద్వారా, వాట్సాప్ గ్రూప్స్ ద్వారా, ప్లస్ మనకి ఫ్రీ గురుకుల్ యాప్ లో సమ్ 3500 బుక్స్ తో పాటు స్పిరిచువల్, హెల్త్ రిలేటెడ్, తర్వాత సోషల్ అవేర్నెస్, పర్సనాలిటీ డెవలప్మెంట్, మైండ్ మేనేజ్మెంట్ అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ గురించి మంచి బుక్, ఇలాంటివన్నీ కూడా గ్యాదర్ చేసి ఒక 2 బుక్స్ అయితే మా ఫౌండర్ రాజా రమేష్ రెడ్డి గారే రాశారండి. ఆత్మజ్ఞానం, నిన్ను నువ్వు తెలుసుకోవడం ఎలా అనే ఒక బుక్, అండ్ భార్యాభర్తలు సంతోషంగా ఉండడం ఎలా. సో ఈ 2 బుక్స్ అయితే ఆయనే రాశారు. అట్ ది సేమ్ టైం మనం ఈ డిజిటల్ లైబ్రరీ అంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎక్కడికో వెళ్ళి వెతుక్కోకుండా మనం ఉన్న చోటనే చక్కగా హ్యాపీగా అన్ని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, దీనితో పాటు పిల్లలకు సంబంధించిన విషయాలు, తర్వాత మనం ఏదైనా నేర్చుకోవాలి, సంగీతం గురించి తెలుసుకోవాలి, రాజయోగం గురించి తెలుసుకోవాలి, భక్తి యోగం గురించి తెలుసుకోవాలి, భాగవత కథలు కానీ, భగవద్గీత కానీ, వీటన్నిటిని కూడా అక్కడక్కడ ఉన్నదంతా కూడా గ్యాదర్ చేసి ఒక ఆర్గనైజ్డ్ గా మనకి డిజిటల్ లైబ్రరీ రూపంగా స్టార్ట్ చేశారు. ఇదంతా కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ గానే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎవరికైనా కావాలంటే షేర్ చేయొచ్చు. ఈవెన్ మీరు ఎవరైనా బుక్స్ రాశారు, మీరు డొనేట్ చేయాలి అని అనుకున్నా కూడా చేయొచ్చు. సో ఇదే కాకుండా మనం గత 3 ఇయర్స్ గా ఈ డిసెంబర్ కి 3 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాము. సో ఈ 3 ఇయర్స్ 5 క్లాసెస్ తో మొదలుపెట్టి ఇప్పుడు 140 క్లాసెస్ ఇస్తున్నామండి. మొత్తము హెల్త్ ని బాగు చేసుకోవడానికి, ఆర్ట్స్ డెవలప్ చేసుకోవడానికి, మన క్రియేటివిటీ డెవలప్ చేసుకోవడానికి, స్కిల్స్, అంతేకాకుండా ఫ్యాషన్ రిలేటెడ్, టెక్నాలజీ రిలేటెడ్, వీటన్నిటి క్లాసెస్ కూడా మనకి మార్నింగ్ 5:30కి మొదలు పెడితే రాత్రి 10 వరకు జరుగుతున్నాయి ఆన్లైన్ క్లాసెస్. సో ఆ, ఇదంతా కూడా 25th రిజిస్ట్రేషన్స్ జరుగుతాయి. 25th to 30th మధ్యలో రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఫస్ట్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అయితే ఈ క్లాసెస్, ఈ లైబ్రరీ ఒకటే సరిపోదు, మన సర్వీసెస్ ని ఇంకా ఎక్స్పాండ్ చేద్దాము అనే ఒక ఉద్దేశంతోనే మనం వెబినార్స్ కూడా గత సంవత్సరం నుంచి ప్రతి వారం రకరకాల స్పీకర్స్ తో, రకరకాల టాపిక్స్ తో మీ ముందుకు వచ్చాము. దాంతో పాటు బాలగురుకుల్ 2 months నుంచి స్టార్ట్ చేశాము. ఎవ్రీ సండే జరుగుతూ ఉంటది మార్నింగ్ 10 o'clock కి. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్. సో ఇందులో చాలా మంది జాయిన్ అవుతారు. ఒక్కసారి ఏం జరుగుతుందా అని వస్తారు. మా ఫ్యామిలీలో జాయిన్ అయ్యాక దీన్ని వదిలిపెట్టకుండా కంటిన్యూ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఎక్కడో ఉన్న ఆశలు, ఏదైనా నేర్చుకోవాలనే విషయాలన్నీ ఇక్కడ చక్కగా నేర్చుకుంటున్నారు. కొంతమంది చక్కగా నేర్చుకొని ఎంపవర్ కూడా అవుతున్నారు. వాళ్ళకి వాళ్ళు బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో హ్యాపీనెస్ కోసము, హెల్త్ కోసము, వెల్త్ కోసము ఇలాగా మనకు అందిస్తున్నారు మన ఫౌండర్ రాజా రమేష్ రెడ్డి గారు అండ్ డైరెక్టర్ రాంభూపాల్ సార్ అండ్ సుకన్య మ్యామ్. మీ అందరికీ తెలుసు, మన ప్రియమైన ప్రిన్సిపల్ మ్యామ్. సో అయితే లేట్ చేయకుండా నేనైతే స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఈ రోజు మన వెబినార్ చెప్పడానికి వచ్చేసారు డాక్టర్ నాగరాజు సార్. అయితే ఈరోజు టాపిక్ ఏంటి అంటే యోగాతో సంకల్ప శక్తి, సంకల్ప సిద్ధి. ప్రతి ఒక్కరు ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి అని చెప్పి ఇప్పుడు అసలే న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఉంటాయి. కానీ మధ్యలోనే ఆగిపోకుండా దృఢ సంకల్పంతో మనం ముందుకెళ్ళడానికి ఈ యోగంతో ఎలాగ సాధ్యం అవుతుంది అనే విషయాన్ని మీకు క్లుప్తంగా చెప్పాలని నాగరాజు సార్ ఇక్కడికి వచ్చారు. సో ఆ సార్కి వచ్చి ప్రామాణిక్ వెల్నెస్ సెంటర్ ఉందండి. అంతేకాకుండా హీఈస్ ఎ నేషనల్ యోగా ఛాంపియన్ ఇన్ 2015 అండ్ యంగ్ సోషల్ ఆంటర్ప్రెన్యూర్ అవార్డు కూడా తీసుకున్నారు. అట్ ది సేమ్ టైం డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ లో ఈ యొక్క సేవలను అందిస్తున్నారు అనమాట. లైక్ టీసీఎస్ కానివ్వండి, జేఎన్టీయూ హైదరాబాద్ లో, బీవీఆర్ రెడ్డి కాలేజ్ లో. సో ఈ యోగా కన్సల్టెంట్ గా కూడా ఆయన ఆయన సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు.
సో ప్రామాణిక్ యోగా అండ్ రీసెర్చ్ సెంటర్ మనకి హైదరాబాద్ లోనే ఉంది. సో ఇంత మంచి వ్యక్తిని మనం ఈరోజు కలుసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. అండ్ నమస్తే సార్, అండ్ వెల్కమ్ టు ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్. సో ద స్టేజ్ ఈజ్ యువర్స్ అండ్ యూ కెన్ స్టార్ట్ ద సెషన్. నాగరాజు సార్. అందరికీ నమస్కారం అండి. వినపడుతుందా నమస్తే మేడం? సార్. నమస్తే అండి. నేను అందరికీ వినపడుతున్నానండి క్లియర్ గా? సార్ ఎస్ సార్. వినిపిస్తుంది సార్. వినిపిస్తున్నారు సార్. ఎస్ సార్. నమస్కారం సార్. నమస్కారం అండి. నన్ను పరిచయం చేసిన సాయిలీలా గారికి నమస్కారం అండి. అండ్ ఈ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆ, రాజా రమేష్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ సార్ ఒక్కసారి మీరు అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్ అయ్యారు. వాళ్ళ సో మనం ఈ రోజు చర్చించుకోబోయే, ఈ రోజు విశ్లేషించుకోబోయే, ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అంశము ప్రారంభించే ముందర చిన్న ప్రేయర్ అండి. మీరందరూ చేయాల్సిన అవసరం లేదు. నేను 3 సార్లు ఓంకారం చెప్పి దాని తర్వాత పతంజలి ప్రేయర్ చేసి అంశాన్ని నేను ప్రారంభిస్తాను. మీరు చేయాల్సిన పని ఏంటంటే అందరూ నిశ్శబ్దంగా వెనుపూస నిటారుగా ఉంచి కళ్ళు మూసుకొని నేను ఏదైతే మంత్రం జపిస్తున్నానో దాన్ని ఆస్వాదించండి, దాన్ని ఆనందించండి, దాన్ని వినేవాళ్ళు వినండి. ఇది నా యొక్క మనవి. అందరూ నిటారుగా కూర్చోండి, వెన్నుపూస నిటారుగా ఉంచండి, రిలాక్స్ గా కూర్చోండి, శ్వాస మీద ధ్యాస ఉంచండి. ఓ योगेन चित्तस्य पतेन वाचां मलं शरीरस्य च वैद्यकेन योपाकरुत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि आबाहुपुरुषाकारं शङ्खचक्रासिधारिणम् सहस्रशिरसं श्वेतं प्रणमामि पतञ्जलिम्। हरि ओम శ్రీ గురుభ్యో నమః. అందరూ తలలు కిందికి వేయండి. గుడిలో నిలిచి ఉన్న అమ్మవారికి, అయ్యవారికి నమస్కారం తెలుపుకోండి. వారి పాదాలని స్పర్శించండి, పాదాలని వీక్షించండి. చిన్న సమ్ టెక్నికల్ గ్లిచ్ వచ్చినట్టున్నది సార్. ఓకే.
సార్ కూడా లెఫ్ట్ అయినట్టున్నారు ఒక్కసారి. సార్ లెఫ్ట్ అయినట్టున్నారండి. ఒక 2 minutes వెయిట్ చేద్దాము, మళ్ళీ రీజాయిన్ అవుతారు. మహాలక్ష్మి గారు హ్యాండ్ రైజ్ చేశారు. సాయిలీలా, చిన్న డౌట్ అమ్మా. చెప్పండి అమ్మా. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను నాగరాజు సార్. సౌకర్యానికి చింతిస్తున్నానండి. ఇంటర్నెట్ కనెక్షన్ డిస్కనెక్ట్ అయ్యింది. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. సో నేను వృత్తిరీత్యా ప్రొఫెసర్ని, ప్రవృత్తిరీత్యా యోగా టీచర్ ప్లస్ వెల్నెస్ కోచ్ని. మా ఇన్స్టిట్యూట్ వచ్చేసి హైదరాబాద్ మణికొండలో ఉందండి. ఇది నా చిన్న పరిచయం అండి. ఈరోజు మనము సంకల్ప శక్తి, సంకల్ప సిద్ధి యోగాతోని ఎలాగ మనిషికి ఒక సంకల్పం ఉంటుంది. ఆ సంకల్పాన్ని నిర్వర్తించుకునే క్రమం చాలా ఒడిదుడుకులు ఏర్పడతాయి. అది శరీరంలో ఒడిదుడుకులు కానివ్వండి, ఆర్థిక ఒడిదుడుకులు కానివ్వండి, సాంఘిక ఒడిదుడుకులు కానివ్వండి, ఇంకే రకాలైన ఒడిదుడుకులు కానివ్వండి, వచ్చినప్పుడు మన సంకల్పం అన్నది సన్నగిల్లుతుంది. సంకల్పం సిద్ధించబడు. సంకల్ప శక్తికి, సంకల్ప సిద్ధికి వారధి ఏంటి? చేతన్, ఇక్కడ బోర్డు పెట్టు, ఇక్కడ పెట్టు, వైట్ బోర్డు. సంకల్ప శక్తికి, సంకల్ప సిద్ధికి మధ్యలో వారధి ఒకటి ఉంటుంది. సంకల్ప శక్తి, సంకల్పం సిద్ధించాలంటే సంకల్ప శుద్ధి ఉండాలి. సంకల్ప శుద్ధి కనుక ఉంటే సంకల్పం సిద్ధిస్తుంది. పతంజలి మహర్షి అంటారు, తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన క్రియాయోగ. మీరు లక్ష్యాన్ని ఛేదించాలి అన్న ఒక తపశ్శక్తి ఉంటే మాత్రం సరిపోదు. స్వాధ్యాయ, ప్రతిరోజు నిత్యం మీ లక్ష్యానికి చేరుకోవాల్సిన మీ సంకల్పానికి, మీరు ఏదైతే సంకల్పించుకున్నారో ఆ సంకల్పానికి చేరువవ్వాలి అంటే కావాల్సిన లక్షణాలు కానివ్వండి, కావలసిన స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ రోజు మీరు సాధన చేస్తూ ఉంటేనే మీరు సంకల్పాన్ని సిద్ధించుకుంటారు. ఇక్కడ యోగా చేసే పని ఏంటి అంటే అది సంకల్ప శుద్ధి ఎలా చేయబడుతుంది, ఎలా చేసుకోవాలి అన్నదే ఈరోజు మన యొక్క ప్రధాన అంశం. యోగాలో ఎలా చెప్పదు. సంకల్పం లేని మనిషి ఎవ్వరూ ఉండకూడదు కూడా. ఎందుకు అంటే సంకల్పం లేని మనిషి చైతన్యం లేని మనిషి, అచేతనంగా పడి ఉంటాడు. ఒక రాయ మనము, స్పందన లేని జీవులు మనము. ఎవరికైతే స్పందన ఉండదో, ఎవరైతే అచేతన స్థితిలో ఉంటారో
వాళ్ళకే ఒక సంకల్పం కానివ్వండి, ఒక లక్ష్యం కానివ్వండి ఉండరు ఉండదు. దానికి సంకల్ప శుద్ధి కావాలి. హౌ సంక సంకల్ప శుద్ధి ఎలా వస్తుంది? అసలు శుద్ధి అంటే ఏంటి? ఎందులో ఉంటున్నది? వేమన గారు ఒక పద్యం చెప్పారు. చిత్తశుద్ధి లేని శివపూజ లేలా, బాండశుద్ధి లేని పాకమేలా, ఆత్మశుద్ధి లేని ఆచారమేలా. వంట చేయాలి అంటే గిన్నె శుభ్రంగా లేకుండా నువ్వు ఎంత మంచిగా వంట చేసి పెట్టినా అది వంట అవ్వదు, ఇంకొక నామకరణం అవుతుంది. ఆత్మ శుభ్రంగా వెలిగించుకోకుండా, మంచి అన్న జ్యోతిని వెలిగించుకోకుండా నువ్వు 1000 దీపాలు వెలిగించినా కూడా జ్యోతి వెలిగించినట్టు కాదు. చిత్తశుద్ధి లేని శివపూజలేలా, ఆత్మశుద్ధి లేని ఆచారమేలా, బాండశుద్ధి లేని పాకమేలా. ఇప్పుడు శుద్ధి అన్నది ఎక్కడి నుంచి రావాలి? మన మనస్సులోంచి రావాలి. మన మనస్సు, బుద్ధి, ఆత్మ 3 వేరు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనస్సుని లొంగ తీసుకునే శక్తి కావాలి అంటే సాధన చేయాలి. ఏం సాధన చేయాలి అన్నదే ప్రశ్న. యోగాలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఇన్ని రకాలుగా 9 అంశాలుగా పతంజలి మహర్షి చెప్పాడు. అందరికి కనబడుతున్నాడండి? బోర్డు కనబడుతుందా? వెరీ గుడ్. శక్తి, మధ్యలో వారధి. సంకల్ప సిద్ధి అంటే మనం అనుకున్న సంకల్పం సిద్ధించాలి. శక్తి ఒక్కటి ఉంటే సిద్ధించదండి. శక్తికి శుద్ధి తోడవ్వాలి. శుద్ధి అంటే పవిత్ర భావం. పవిత్ర భావం అనగానే నేను మంచివాణ్ణి, నా ఆలోచన మంచిదే, అది పని రూపంలో కనపడాలి కదా, మాట రూపంలో కనపడాలి కదా, వినే రూపంలో కనపడాలి కదా, ఆలోచన రూపంలో మనం ప్రదర్శించబడాలి కదా. అన్ని రూపాలల్లో ప్రదర్శించబడతా ఉంటుంటేనే శరీరం అన్నది లక్ష్యం దిశగా వెళ్ళి మన సంకల్పం సిద్ధించబడుతుంది. ఇంతవరకు క్లియర్గా ఉందా అండి? సంకల్ప శక్తి ఉండంగానే సరిపోదు. సంకల్పం సిద్ధించాలంటే మన సంకల్పానికి శుద్ధి ఉండాలి. శుద్ధిలో మెయిన్గా జ్ఞానేంద్రియాలు చాలా ప్రధాన భూమిక పోషిస్తాయండి. నేను ఉదాహరణలతోని చిన్నగా చెప్పిన తర్వాత శరీరం మన ఎలా సహకరిస్తుంది అన్న అంశాన్ని నేను నాకు తెలిసినంత వరకు వివరిస్తాను. ఎవరన్నా మాట్లాడాలి అనుకున్న వాళ్ళు చెయ్యి ఎత్తి సెషన్ డిస్టర్బ్ అవ్వకుండా చెప్పండి. జ్ఞానేంద్రియాలు కళ్ళు, ముక్కు, చెవులు, నాలిక, చర్మం, ఇవి జ్ఞానేంద్రియాలు. కళ్ళకి ఆహారం ఏంటండి? చూపు. కళ్ళకి ఆహారం చూడటం. అది కళ్ళ యొక్క లక్షణం. అది నేను లక్షణం అడగట్లేదు, ఆహారం అడుగుతున్నా. ఫంక్షనింగ్ ఆఫ్ ద ఐస్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్. విజన్ ఈజ్ ఇట్స్ ఫంక్షన్. ముక్కుకి ఆహారం ఏంటి? శ్వాస. అది మళ్ళీ మీరు చెప్పేది దాని యొక్క గుణం. శ్వాస, సువాసన. సువాసన. శ్వాస ఒప్పుకుంటాను, కొంచెం దూరం. సుహాసన కాదు, మళ్ళీ దాని యొక్క గుణం. చెవులకు ఆహారం ఏంటి? వినిపించడం. అది మళ్ళీ లక్షణమే.
నాలుక ఆహారం ఏంటి? మాట్లాడి చర్మానికి ఆహారం ఏంటి? స్పర్శ ఈ స్పర్శల్లో చాలా రకాలు ఉంటాయి. ఎవరు మాట్లాడుతున్నారో తెలియదండి, ఎవరు సమాధానం చెప్తున్నారో కానీ నమస్కారాలు. నేను ఉదాహరణతోని మీకు నాకు తెలిసినంత వరకు వివరిస్తానండి. కళ్ళకి ఆహారము చూపు. అది మన చూపు వక్రంగా ఉందా? మన దృష్టి దివ్యంగా ఉందా, వక్రంగా ఉందా, లేకపోతే ఇంకొక వక్ర దృష్టితో ఉందా అన్నది స్పర్శించుకోవాలి, తెలుసుకోవాలి. అది మనం కంటికి ఇచ్చే ఆహారం, మానసిక ఆహారం. అది ఆహారం అనగానే ఒక 2 యాపిళ్ళు తింటామో, ఇంత అన్నం తింటామో, నేను పొద్దున్నే జ్యూస్ తాగుతానండి, నేను పొద్దున్నే మొలకలు తింటానండి, నేను పొద్దున్నే నానబెట్టిన బాదం పప్పు తింటానండి అంటే కాదు. అది మనము స్పర్శించగలిగే ఆహారం. స్పర్శించకూడనిది మానసికమైన ఆహారము మన శరీరానికి, మన బుద్ధికి, మన మనస్సుకి, మన ఆత్మకి చాలా అవసరం. అవి జ్ఞానేంద్రియాలు చేస్తాయి. జ్ఞానేంద్రియాలు ఎప్పుడైతే మంచి ఆహారం ఇస్తూ ఉంటామో మనము, కర్మేంద్రియాలు కరెక్ట్గా పనిచేస్తాయి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలకు ఆహారం ఏంటి? ఏది చూసినా పవిత్ర భావంతో చూడాలి. ఏ ఇప్పుడు మనము పుష్ప పుష్ప 2 సినిమా ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేసింది? అల్లు అర్జున్ని ఎందుకు అరెస్ట్ చేశారు అనగానే బాగా సెర్చ్ చేస్తాం. కోపాన్ని తగ్గించుకునే భగవద్గీతలో శ్లోకం అంటే ఎవరైనా కొట్టి చూడండి, ఎంతమంది అసలు ట్యాగ్ కూడా రాదు గూగుల్లో. ఏది వినటానికి మనం ఇష్టపడతాం? ఏదైతే మనకి అప్పటి వరకు తృప్తినిస్తుందో దాన్ని వినటానికి ఇష్టపడతాం. సత్యాన్ని వినటానికి ఇష్టపడం. ఎందుకు అంటే సత్యంకి ఓపిక కావాలి. ఏది విన్నా కూడా మనము ఏది వినాలి, ఏది వినకూడదు, ఏది మన చెవుల్లో పడేయాలి, ఏది పడేస్తే మన మస్తిష్కంలో అది నిక్షిప్తం అవుతున్నదని తెలుసుకోవాలి. ఏది గుర్తుంటుంది, ఏది పడితే అది వేస్తే గుర్తుండని కూడా గుర్తుండి గుర్తుంచుకోవాల్సిన కనుమరుగైపోతుంది. చెవులకి అది అన్ని చెప్పిన తర్వాత ముక్కు చెప్తా. నాలుక ఆహారం ఏంటి? రుచి ఎంత మాత్రం కాదు, మాట. మాట మంత్రం అవ్వాలి. ఏం మాట మాట్లాడుతున్నావు, మాటలో స్పష్టత ఎంత ఉంది, మాటలో శుద్ధి ఎంత ఉంది, మాటలో శృతి ఎంత ఉంది, ఏ శృతిలో మనం మాట్లాడుతున్నాం, దాని చేత మన సంకల్పము సిద్ధించబడుతుంది. ఎట్లాగా? ఒక సంకల్పానికి చేరుకోవాలంటే, లక్ష్యానికి, టు రీచ్ ఎ గోల్, ఏమి మనం ప్రయోగిస్తాం? అస్త్రాలు. మనకున్న సర్వశక్తులు అడుగుతాం కదా. సర్వశక్తి ఏంటి? మన మనిషిలో ఉన్న ఆలోచనలు, మన ఎనర్జీ, వివిధ రకాలైన ప్లాన్లు వేస్తాము. అవన్నీ ఎక్కడి నుంచి రావాలి? ఈ శరీరంలోంచే కదా. అది కరెక్ట్గా శుద్ధి చేయబడితే ఎటువంటి అవరోధాన్నైనా తట్టుకునే శక్తి శరీరానికి వస్తుంది. అది శారీరకమైన సమస్య అయినా, మానసిక సమస్య అయినా, సాంఘిక సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా, వ్యాపార సమస్య అయినా, ఉద్యోగ సమస్య అయినా, ఏ సమస్య అయినా శుద్ధి చాలా ప్రధానం. మాట. దాని తర్వాత చర్మానికి వస్తా. ఈరోజు ఇప్పుడున్న తరంలో దేన్నైతే యువత స్పర్శించకూడదో దాన్నే స్పర్శిస్తున్నారు. దేన్నైతే చూడకూడదో, దేన్నైతే చూసి క్షణికంగా ఆ తృప్తి చెందకూడదో దాన్నే చూసి సంతోషపడుతున్నారు. అది చరవాణి పరికరం కానివ్వండి, అంతర్జాలంలో కానివ్వండి, ఇంకెక్కడన్నా కానివ్వండి. ఒక్క విద్యార్థులు ఉంటే నన్ను వాళ్ళకి ఈ ప్రశ్న, మధ్య వయస్కులు ఉంటే
మన తల్లిదండ్రులు, నేను నమ్మే సిద్ధాంతం తల్లిదండ్రి భూమిపైన నడిచే దేవుళ్ళు. ఎందుకంటే వాళ్ళు చూపే ప్రేమలోనే ఎటువంటి భేషజాలం ఉండదు, ఎటువంటి ఆటంకం ఉండదు, ఎటువంటి అవరోధం ఉండదు. ఓన్లీ ఆన్ దిస్ ప్లానెట్ పేరెంట్స్ లవ్ ఈజ్ అనే అన్కండిషనల్. వాళ్ళే భూమి పైన నడిచే దేవతలు. మీ తల్లిదండ్రుల్ని మీరు ఆలింగనం చేసుకొని మనస్తృప్తిగా మాట్లాడి ఎంతకాలం అవుతుందో సమాధానం వద్దు. మీకు మీరు ప్రశ్న వేసుకోండి, మీకు మీరే జవాబు చెప్పండి. ఇది ఎందులో చెప్తున్నాను నేను? చర్మానికి ఏ స్పర్శ ఇవ్వకూడదో ఆ స్పర్శ ఇస్తున్నాను. స్పర్శ ద్వారా, మంచి స్పర్శ ద్వారా శరీరంలోకి ఆక్సిజన్ అన్న వాయువు ఎలా వెళ్తుందో శరీరం రంధ్రాల గుండా మనం మంచి స్పర్శ ఇచ్చినప్పుడు శరీరం ఉత్తేజం, శరీర స్పర్శ, చర్మము శుద్ధి కాబడుతుంది. లాస్ట్ది ముక్కు. చాలా మంది ముక్కుకు ఎవరో ఒక మేడం శ్వాస అన్నారు. చాలా ఇంపార్టెంట్ అండి, అందరూ వినండి అని ఒక చిన్న మనవి. కుక్క, శునకం, తాబేలు రెండింటికి దేనికి ఆయుర్దాయం ఎక్కువగా ఉంటుంది? తాబేలుకి. ఎందుకు? కుక్కకి ఎందుకు తక్కువగా ఉంటుంది అంటే అది శ్వాస లయబద్ధంగా ఉండదు, వేగంగా తీసుకుంటుంది, వేగంగా వదిలిపెడుతుంది. తాబేలు ఒక పద్ధతి ప్రకారంగా, ఒక శృతిబద్ధంగా, ఒక లయబద్ధంగా తీసుకుంటుంది. అందుకే దాని జీవన ఆయుర్దాయం ఎక్కువ కాలం ఉంటుంది. మనం తీసుకున్న, ఇప్పుడు మీరు ఎవరైనా మనిషి ఆవేశంతో ఊగిపోతున్నాడు, కోపంతో రగిలిపోతున్న మనిషిని చూడండి, వాళ్ళ శ్వాస ఎలా ఉంటుందో ఎక్కువ స్థాయిలో ఉంటుంది, గుండె ఎక్కువ వేగంగా కొట్టుకుంటుంది. ఇవన్నీ మనం క్రమబద్ధీకరించాలంటే ప్రాణాయామం. ప్రాణాయామం ఎలా చెయ్యాలి? అంతర్జాలంలో చూసేది మీకు సమాచారం మటుకే. అమ్మలు, అయ్యలు, పెద్దలు అందరికీ చేతులు జోడించి మరీ చెప్తున్నాను, అంతర్జాలంలో యోగా నేర్చుకోవటం అన్న విధానాన్ని మీరు మర్చిపోండి, మీ పిల్లల్ని కూడా మర్చిపోయేలా చేయండి. గురువు లేని విద్య గుడ్డి విద్య. అది కేవలం అంతర్జాలము, యూట్యూబ్ అన్నది సమాచార కేంద్రం మటుకే, ఎంత మాత్రము విజ్ఞాన కేంద్రం కాదు, జ్ఞాన కేంద్రం కాదు. ఎందులో కాదంటున్నాను? యోగాలు. ఎందుకు అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 225 మంది ఉన్నారు ఇప్పుడు సెషన్లో. మంది అందరి హైట్లు ఒకటేనా? అందరి ఆలోచనలు ఒకటేనా? అందరి రక్త నమూనాలు ఒకటేనా? అందరి రక్త పర్సంటేజ్ ఒకటేనా? అందరి బ్లడ్ పర్సంటేజ్ ఒకటేనా? అందరి షుగర్ లెవెల్స్ ఒకటే కాదు. మరి యోగా ఒక్కటి ఎలా అవుతుంది? యూట్యూబ్లో అప్లోడ్ చేసేవాడు ఒక మనిషిని ఆధారభరితంగా తీసుకొని అప్లోడ్ చేస్తాడు. నీ శరీర నిర్మాణము, నీ శరీర స్థితి, నీ శరీర గతి వాళ్ళకి తెలియదు. అది జనరల్గా ఈ ఆసనం చేస్తే ఈ జబ్బు తగ్గుతుందని ప్రాథమికంగా చెప్పబడతారు తప్పించి యూట్యూబ్లో చూసి నేర్చుకోమని కాదు. అది కేవలం సమాచార కేంద్రం మటుకే. ప్రాణాయామాలు చాలా మంది చూస్తారు, కానీ మనకున్న సమస్యకి ఏ ప్రాణాయామ చెయ్యాలి? కోపం, అనులోమ విలోమ ఏ నిష్పత్తిలో తీసుకుంటాం? అసలు ప్రాణాయామాలో గణిత శాస్త్రం ఉందని చాలా మందికి తెలియదు. ప్రాణాయామాలో రసాయన శాస్త్రము అంతర్భాగంగా ఉంటుంది, ప్రాణాయామాలో భౌతిక శాస్త్రం అంతర్భాగంగా ఉంటుంది. చాలా మందికి ఈ రహస్యాలు తెలియదు. సో ఇప్పుడు కళ్ళకు విన్నాము ఆహారం ఏంటి, చెవులకు విన్నాము ఆహారం ఏంటి, నాలికి విన్నాం ఆహారం ఏంటి, చర్మానికి విన్నాం ఆహారం ఏంటి, ముక్కుకు విన్నాం ఆహారం ఏంటి. ఇక్కడ వరకు అందరికీ అర్థమైందా అండి? ఇక్కడ వరకు అందరికీ
అర్థమైందండి? అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. కాని వాళ్ళు లాస్ట్కి సెషన్ చెప్పేటప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ లో మీ ప్రశ్న రాసుకొని నన్ను అడగండి. 9 వరకైనా ఓపికగా సమాధానం చెప్పి ఈ సెషన్ ని ముగించే బాధ్యత నాది. ఎప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ ధన్యవాదాలు. ఎవరెవరైతే సమాధానం చెప్పారో అందరికీ చాలా థ్యాంక్స్. అర్థం కావటమే మెయిన్ ప్రధానం. జ్ఞానేంద్రియాలకి ఎటువంటి ఆహారం అయితే మనం ఇస్తామో మన సంకల్పం అంత తొందరగా సిద్ధించబడుతుంది. ఎందుకంటే ఈరోజు ఎలా అయిపోయిందంటే వాట్సాప్లో ఒక మెసేజ్ పెడతాం మనం. ఆ మెసేజ్కి ఒక నిర్దిష్టమైన కాల వ్యవధిలో జవాబు రాకపోతే కంగారు, చూసినా కూడా సమాధానం ఇవ్వటం లేదు అంటే నన్ను పట్టించుకోవటం లేదు, నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు, ఫోన్ ఎన్నిసార్లు చేసినా ఎత్తటం లేదు. వాడి భావన, అవతలి వాడి భావన ఎలా అయినా ఉండనివ్వండి, మన భావన సద్భావన ఉండాలి. అది పోతుంది. అక్కడ ఆలోచన శుద్ధి అవ్వాలి, సంకల్పం సిద్ధిస్తుంది. పిల్లలు మార్కులు తక్కువ వస్తే భయం, పెద్దలు అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గర కొరకటం. ఆత్మస్థైర్యం పోతుంది. ఆత్మస్థైర్యం లేనప్పుడు సంకల్పం ఎలా సిద్ధిస్తుంది? ఆత్మస్థైర్యం అన్నది శుద్ధి చేత నిలబడుతుంది. నిలబడ్డప్పుడు మన సంకల్పం అన్నది సిద్ధిస్తుంది. ఇవన్నీ సిద్ధించాలి అంటే చేయాల్సింది ఏంటి? వెళ్ళాల్సిన రాజమార్గం ఏంటి? సాధన. ఇప్పుడున్న దైనందిన జీవితంలో సాధన చెయ్యండి ఎవ్వరికి ఒక పూట కూడా తినే అర్హత లేదు అన్నది నా భావన. నాతో ఏకీభవిస్తే అందరూ పాటించండి. ఎందుకు అంటే గాలి కలుషితం అయిపోయింది, నీరు కలుషితం అయిపోయింది, మనస్సులు కలుషితం అయిపోయాయి. ఏది కలుషితం కాలేదో చెప్పండి? శరీరానికి, మనస్సుకి, బుద్ధికి మొత్తం కలుషితమైన ఆహారాన్ని ఇస్తున్నాం. రోగ నిరోధక శక్తి తగ్గి జబ్బు నిరోధక శక్తి పెరిగిపోతుంది. జబ్బు నిరోధక శక్తి పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు మనము దాన్ని ఎదుర్కోవాలి అంటే సాధన ఒక్కటే తరుణోపాయం. సాధనతోనే సమస్త రోగాలకి సమాధానం చెప్పుకోగలం. ఒక ప్రశ్న, సాధన ఏ రకంగా చెయ్యాలి? సాధన నిర్మాణాత్మకంగా సాధన జరుగుతుంది, విధ్వంసభరితంగా కూడా సాధన జరుగుతుంది. చెమటొస్తేనే సాధన అనుకునే రోజులు అయిపోయింది. కాదు, ఇల్లు కట్టినట్టు శరీర నిర్మాణం జరగాలి సాధన చేత. దానికి గురువు చేత విద్యని అభ్యసించబడాలి. గురువు చేత మనకున్న ఏవైతే సమస్యలు కానివ్వండి, అనుమానాలు కానివ్వండి, అపోహలు కానివ్వండి, నివృత్తి చేసుకోవాలి. అప్పుడైతేనే ఆలోచన పరిపక్వత చెంది సాధన వైపు దృష్టి మళ్ళే క్రమం ఏర్పడుతుంది. అప్పటి వరకు ఏదో చేస్తున్నాం, యూట్యూబ్లో చూసాము, ఒక నెల రోజులు కోర్స్ అటెండ్ అయ్యాము అన్న క్రమంలో సంకల్ప శక్తి, సంకల్ప సిద్ధికి వారధి సంకల్ప శుద్ధి. సంకల్ప శుద్ధి దేని ద్వారా అవుతుంది? మన ద్వారానే, మన జ్ఞానేంద్రియాల ద్వారా, మన పంచేంద్రియాల ద్వారా, మన కర్మేంద్రియాల ద్వారా. శుద్ధి అవ్వాలి, ఆలోచన శుద్ధి అవ్వాలి, మనసు శుద్ధి అవ్వాలి, బుద్ధి శుద్ధి అవ్వాలి. ఏం చేస్తే అవుతాము? సాధన చేస్తే అవుతాము. సాధన ఏ రకంగా చేయాలన్నది కూడా నేను చెప్పాను. ఒక క్రమం ఉంటుంది, దానికి ఉదాహరణ కూడా చెప్పాను. అందరికీ ఒకటే యోగానా అంటే
ఎవ్వరు ఒప్పుకోవద్దు. ఎవరు చెప్పారు అండి అంటే డాక్టర్ నాగరాజు గారు చెప్పారు. అలా కాదు అని నా పేరు చెప్పండి. ఎవరైనా టీచర్ అడిగితే 10 మందిలో కూర్చొని 10 మందికి ఒకటే యోగా చెప్తున్నారు ఏంటండి, ఇది కాదంట కదండి యోగా అంటే. ఆయన ఎత్తు వేరు, నా ఎత్తు వేరు, ఆయన బరువు వేరు, నా బరువు వేరు, ఆయన ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. ఆయన కండరాలు మృదువుగా ఉన్నాయి, నా కండరాలు వంగట్లేదు, నాకు ఎట్లా సూట్ అవుతుందని అడగండి. అడిగి తెలుసుకోండి. ఇక్కడ నేను టీచర్లని వేలెత్తి చూపించడం నా బాధ్యత కాదు. మీకు నాకు తెలిసిన విజ్ఞానాన్ని మీకు చెప్పటమే నా బాధ్యత. తెలుసుకోకపోవటం మన తప్పు, చెప్పకపోవటం టీచర్ తప్పు కాదు. టీచర్ దగ్గరికి 100 మంది వచ్చిపోతూ ఉంటారు. తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. అది తెలుసుకొని సాధన చేసి సంకల్ప సిద్ధి దిశగా శరీరాన్ని నడిపించండి. అయిపోయింది. ఇప్పుడు సంకల్పం సిద్ధించే దాంట్లో భౌతిక శరీర పాత్ర ఏంటన్నది ఒక 5 నిమిషాలు మాట్లాడు. స్థూల శరీరం, భౌతిక శరీరం, ఆత్మ శరీరం, ఈ మూడింటి కలయికే యోగా. జీవాత్మని పరమాత్మలో లయం చేయడం యోగా. అది అంత పెద్ద స్టేట్మెంట్ వద్దండి. 3 శరీరాల కలయిక యోగా, ఇది కూడా పెద్ద స్టేట్మెంటే. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. ఎటువంటి నకారాత్మకమైన ఆలోచనలు అంటే ఏంటి వీళ్ళకి చెప్పేది, చిరాగ్గా పెట్టేసి ముఖం అంతా, నాకేం వస్తుంది చెప్తే ఫ్రీగా, ఇలాంటి భావనతోని నేను గనక చెప్పాననుకోండి, ఇక్కడ నా కర్మ చెడు కర్మ అవుతుంది. 7 గంటల 46 నిమిషాలకి నేను మంచిగా ఆలోచించకపోవటం వల్ల నా శరీరంలో ఉన్న కణజాలానికి నేను చెడుని అలవాటు చేసిన వాడిని అవుతాను. ఈ సమయంలో నా శరీరంలో మంచిగా జరగాల్సిన రసాయన చర్యని నేనే ఆపేసి చెడు రసాయన చర్య జరిగే విధంగా నేనే ప్రోద్బలం చేస్తున్నాను నా ఆలోచన ద్వారా. సంకల్పం ఎట్లా సిద్ధిస్తుంది? శుద్ధి లేదుగా, శుద్ధి లేదు కదా. సంకల్పం సిద్ధించాలంటే శుద్ధి ఉండాలి. నేను సాధిస్తాను, నా వల్ల అవుతుంది, నేను పిడికిలు బిగించాను, నేనే నిర్మించుకుంటాను నా శరీరాన్ని, నేనే నిర్మించుకుంటాను నా ఆలోచనలని, నేనే ఇంకొకరిని నిర్మిస్తాను, నేనే ఉదాహరణ అయ్యి 10 మందిని నిర్మిస్తాను అన్న సంకల్పాన్ని పెట్టుకోవాలి అంటే ఫస్ట్ మనని మనం నిర్మించుకోవాలి. ఆ అవమానాలను ఎదుర్కోవాలి. ఎటువంటి అవమానం ఎదుర్కొన్నా, ఎన్ని పరీక్షలు పెట్టినా భగవంతుడు, అది ఏ రకమైన పరీక్ష కానివని నిలబడగలగాలి. నిలబడాలి అంటే బుద్ధి బలం ఉండాలి. బుద్ధి బలం ఉండాలంటే బుద్ధి బలాన్ని పెంచుకోవాలి. బుద్ధి బలం పెంచుకోవాలంటే తరుణోపాయం ప్రాణాయామం ఒక్కటే. ఎప్పుడు ఇక్కడ బాగా పట్టుకోండి అందరూ, ఎప్పుడు మన మనస్సుకి బుద్ధికి బలం వస్తుందంటే అండి, ఆక్సిజన్ అనే వాయువు బ్రెయిన్కి అందాల్సినంత రీతిలో అందకపోవటము, చెడు వాయువులు ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఇట్లాంటి వగేరా అన్ని శరీరంలో ఎక్కువగా నిక్షిప్తమై ఉండటం చేత ఫస్ట్ మనము ధైర్యాన్ని కోల్పోం. రోజు ప్రాణాయామ చేయటం వల్ల 72,000 నాడులకి, శరీరంలో ఉన్న అన్ని అవయవాలకి, అన్ని కణజాలాలకి మనము స్వచ్ఛమైన ఆక్సిజన్ని అందించబడాలి. ఎవరి చేత? మన చేతనే. ఎంతమంది రోజు మనము శరీరానికి ఒక శస్త్రచికిత్స చేసుకోవాల్సిందే. అది సాధన చికిత్స కానివ్వండి, ఆలోచన చికిత్స కానివ్వండి, రకమైంది అనుకోండి, ఆధ్యాత్మికత చికిత్స అనుకోండి, ఏదైనా శస్త్రచికిత్స మనం చేసుకోవాల్సి, చేసుకుంటే కానీ సంకల్పం సిద్ధించదు. ప్రాణాయామం, అందులో ఓంకార ప్రాణాయామ
ఎంత శ్రేష్టమైంది అంటే అండి, అమృతం లాంటిది. దీనికి అయ్యే ఖర్చు ఏమన్నా ఉంటుందా అండి? కూర్చొని గాలి తీసుకొని నీ ఊపిరితిత్తుల బలం తెలుసుకొని ఒక శృతిబద్ధంగా ఒక లయబద్ధంగా ఉచ్చారణ చేయటమే కదా. ఇంత మాత్రం కూడా చేసుకోకుండా మనం లక్ష్యం దిశగా అడుగులు వేయాలి అంటే మన శరీరం తట్టుకోవాలి కదా. శరీరం ఎందుకు తట్టుకోలేదు? ఇందాక నేను చెప్పినట్టుగా మనం అంతా కలుషితమైన ఆహారం తింటున్నాం, కలుషితమైన ద్రవం తాగుతున్నాం, కలుషితమైన మనుషులతో ఉంటున్నాం. ఎక్కడి నుంచి వస్తుంది మనుషులకి ఓపిక? రాదు. దాన్ని ఎదుర్కోవాలి అంటే సాధన ఒక్కటే. సాధన లేని జీవితం, శవంగా బ్రతకటం రెండు ఒకటే. మీరు ఏమన్నా చెప్పండి. మళ్ళొక్కసారి ఆ, చెప్ చెప్పటానికి అనుమతినివ్వండి అందరూ. సాధనతోనే సమస్త రోగాలకి సమాధానం వెతుక్కోవచ్చు. సాధన లేని శరీరము శవంతోని మనం ప్రయాణం చేస్తున్నట్టే, శవంగా బతుకుతున్నట్టే. ఇక్కడి వరకు అందరికీ అర్థమైందా అండి? సంకల్పం శక్తి ఉండంగానే సరిపోదు. సంకల్పం సిద్ధించాలంటే శుద్ధిలో నేను చాలా విషయాలు చెప్పాను. జ్ఞానేంద్రియాల గురించి, కర్మేంద్రియాల గురించి, శ్వాస గురించి వివిధ రకాల ఉదాహరణలతో చెప్పాను. ఒక మాట, ప్రాణాయామం చేయటం వల్ల నాడీ వ్యవస్థ జాగృతమవుతుంది. ఎంతమంది ఇక్కడ భౌతిక శాస్త్రం నిపుణులు ఉన్నారో నాకు తెలియదండి. నాకు తెలిసినంత వరకు చెప్తాను. నేను ఎక్కడ ప్రసంగించినా కూడా అండి, శాస్త్రీయ కోణం లేనిది, ఆధారం లేనిది, సాక్ష్యం లేనిది అసలు మాట్లాడను. ఎందుకు అంటే మనం వేరే వాళ్ళకి చెప్పాలి అంటే ఒక సాక్ష్యం చూపించాలి. పూర్వం రోజుల్లో కాదు, ఇప్పుడు రోజులు. అంతర్జాలం ఎక్కువైపోయింది, పరిజ్ఞానం ఎక్కువైపోయింది, పరిశోధన ఎక్కువైపోయింది. సో అన్నిటినీ మనం పరిగణలోకి తీసుకొని ఓంకారం చేయటం వల్ల ఫలితం ఏంటి? ప్రాణాయామ చేయటం వల్ల ఫలితం ఏంటి? చేయటం వల్ల మాస్టర్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ అని ఉంటుంది. దాని వెనకాలో దాని పక్కనో ఎక్కడో పీనియల్ గ్లాండ్ కూడా ఉంటుంది. అదే మనం నడిపించేది. అన్నిటికీ ఇది చేయాలి అంటే డంబెల్స్ చేస్తే ఇది లావ్ అవుతుంది, కండపుష్టి పెరుగుతుంది. ఇది చేయాలంటే డంబెల్ చేస్తాం. మరి మానసిక పుష్టి, ఆత్మపుష్టి, వీటన్నిటికీ ఫిజియోథెరపీ అంటాం. ఫిజికల్ బాడీకే అది, మెంటల్ బాడీకి కాదు. మెంటల్ బాడీకి ఆహారం వద్దా? ఎంతమంది యాంగ్జైటీ, డిప్రెషన్, ఫియర్, ఫోబియాలతోని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్య చేసుకోవటమే మహాపాపం. కానీ ఆత్మహత్య ఆలోచనలో బతికే వాళ్ళకే ఎక్కువ ఉంటున్నారు. భయాందోళన ఎక్కువ. భగవంతుడు అందమైన జీవితాన్ని ఇచ్చాడే, అంతే అందంగా భగవంతుడు యమ నియమ ఆసన ప్రాణాయామ ధారణ ధ్యాన సమాధి. మెడిటేషన్ చేసే ముందర ధారణ శక్తిని పెంచుకోవాలి. స్థిరం సుఖం ఆసనం లీడ్స్ టు కర్మస్తు కౌశలం. ఒక్క చోట కుదురుగా కూర్చోగలుగుతావా అంటే మోహనం ఒక్క గంట సేపు జరగకుండా. ఇందుకు ఉదాహరణ జపానీయులు తీసుకోవచ్చు మనం. ఆ దేశం వాళ్ళు 18 గంటలైనా కూడా వెన్నుపూస నిటారుగా ఉంచి ఏ పనినైనా చక్కబెట్టేస్తారు. ఎందుకు? 1938లో అమెరికా వాళ్ళ దేశం పైన ఆటం బాంబు వేసినప్పుడు వాళ్ళ డిఎన్ఏ మారిపోయిందంట. పని చేత, పంతం చేత, మా దేశాన్ని మేము నిర్మించుకోవాలి అన్న సంకల్పం చేత. అందుకే టాప్ G8 దేశాలలో జపానే ఉంటుంది.
మన భారతదేశంలో పుట్టిన ఈ యోగా, ఈ సనాతన ధర్మం, ప్రాణాయామ ఏవైతే అమృత భాండాలు లాంటివి ఉన్నాయో వాటిని మనం పట్టించుకోవటం. సో ఇది కేవలం అవగాహన ఆ, తరగతి కాబట్టి నేను ఎటువంటి శిక్షణని ఇవ్వలేకపోతున్నానండి, ఎటువంటి ప్రాణాయామం చూపించలేకపోతున్నాను. చాలా రకాల ప్రాణాయామాలు ఉంటాయి మన సంకల్పం సిద్ధించుకోవటం కోసం, మన ఆలోచనని క్రమబద్ధీకరించుకోవటం కోసం. ప్రప్రథమంగా చేయాల్సిన ప్రాణాయామ అందరూ ఇప్పుడు ఏమీ చేయొద్దు, జస్ట్ నేను చేస్తాను వినండి. కొంతమంది నా కాంటాక్ట్ డీటెయిల్స్ అడిగారు, ఆఖరిన నేను చెప్తాను ఖచ్చితంగా. బ్రహ్మరి ప్రాణాయామం, దీనికి వయోభేదం లేదు, లింగభేదం లేదు. ఓ ఎటువంటి రోగైనా చెయ్యొచ్చు, అంతటి ప్రయోజనాలు ఉంటాయి. ఏ డాక్టర్ చెప్తే బీపీకి ఒక గోళీ, మధుమేహానికి ఒక గోళీ వేసుకుంటామే, 5 నిమిషాలు ఒక్క పక్కన కూర్చొని ప్రాణాయామ చేసుకుంటే ఎంత తక్కువ అవుతుంది తెలుసా అండి? బీపీ 5 యూనిట్లన్నా తగ్గుద్ది. పొద్దున ఒక 5 నిమిషాలు, మధ్యాహ్నం ఒక 5 నిమిషాలు, సాయంత్రం ఒక 5 నిమిషాలు, రాత్రి పడుకునేటప్పుడు 5 నిమిషాలు. 20 నిమిషాలు అయిపోయిందే. ఆ 20 నిమిషాలు ఈజ్ ఈక్వల్ టు ఒక టాబ్లెట్ మందం కదండి. మరి మనం ఆ మాత్రం కూడా చేసుకోకుండే నాకు ఆరోగ్యం కావాలి, నేను ఊక అనారోగ్యం పాలవుతున్నా, దేవుడా నన్ను ఆరోగ్యవంతుని చేయటప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అందరూ ఈ క్రమం, ఈ ప్రాణాయామ చేసిన తర్వాత నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్కి వస్తానండి. ఈ ప్రాణాయామ చేయాలి అంటే ఇవి ఏ యూట్యూబ్లోనూ ఉండవండి. యూట్యూబ్లో కేవలము ఎలా ధ్వనించాలి అన్నదే ఉంటుంది. ఇన్ ద యూట్యూబ్ ద డైనమిక్స్ వోంట్ బి దేర్. వెన్నుపూస నిటారుగా ఉంచాలి, ఇది ఫస్ట్ది. ఛాతిని వెనక్కి పెట్టుకోవాలి, ఇది రెండోది. 2 పళ్ళని బిగించకూడదు, నో. నాలిక కింద దవడలో కానీ పైన దవడకు కానీ ఆనించకూడదు, మధ్యలో ఉంచాలి. ఎప్పుడైతే పళ్ళని బిగిస్తామో, ఇది టెంపోరల్ బోన్ అంటారు, ఇది లాక్ అయిపోయి చేరవలసిన ఆక్సిజను మన బ్రెయిన్కి చేరదు. ఇది బాగా గుర్తుపెట్టుకో. కూర్చొని ఒక పక్కన ఫస్ట్ గాలిని మొత్తం వదిలేయండి. గాలిని మొత్తం వదిలేయండి. బ్రహ్మరి ప్రాణాయామ స్రవంతి గారు, దీర్ఘంగా శ్వాస తీసుకోండి. చిన్నగా కళ్ళు తెరవాలి. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, జుంకారనాదం చేసేటప్పుడు మీకు ఆల్ఫా వేవ్స్ అంటారు. ఆ తరంగాలే బ్రెయిన్లో రిలీజ్ అయ్యే నెగిటివ్ అన్హ్యాపీ హార్మోన్స్, నెగిటివ్ హార్మోన్స్ లైక్ కార్టిసోల్ కానివ్వండి, ఎడ్రినలిన్ కానివ్వండి, ఇట్లాంటి వాటిని తగ్గించి పాజిటివ్ హార్మోన్స్ ఆక్సిటోసిన్ అని, సెరిటోనిన్ అని, ఇంకా రకరకాలుగా ఉంటాయి, ఎండార్ఫిన్, ఇవి రిలీజ్ చేస్తాయి.
ఆ తరంగాలు ఇక్కడ వచ్చేంత వరకు సాధన చేస్తూనే ఉండాలి. ఎన్ని రోజులు పట్టొచ్చు, ఎన్ని నెలలు పట్టొచ్చు. కొంతమందికి ఛాతిలో వస్తాయి, కొంతమందికి గొంతులో వస్తాయి, కొంతమందికి పొట్టలో వస్తాయి. అంటే తరంగం ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళట్లేదు అంటే మీ నాడీ వ్యవస్థలో అంత బ్లాకేజెస్ ఉన్నాయని అర్థం. అంతగా సన్నగిల్లిపోయాయని అర్థం. ఇది శాస్త్రీయంగా నిరూపితం అవ్వదండి. ఇది బ్రహ్మరి. దీనికి 5 నిమిషాలు మీరు సమయం కేటాయిస్తే పొద్దున 5 నిమిషాలు, మధ్యాహ్నం 5 నిమిషాలు, సాయంత్రం 5 నిమిషాలు, రాత్రి 5 నిమిషాలు, మీకు మీరే తేడా తెలుసుకుంటారు. మీకు మీరే ఆనందించబడతారు. మిమ్మల్ని మీరే అభిలాషించుకుంటారు. ఇప్పుడు లోకం అంతా పచ్చగా కనపడుతుంది. ఎందుకు? మన ఆలోచనలు శుద్ధి అవుతాయి, మనం శుద్ధి అవుతాము, కంగారు పడము, ఎదుటి వాళ్ళు తూలనాడము. మన లక్ష్యం ఏంటనేది మనం తెలుసుకుంటాము. మన సంకల్పం సిద్ధి దిశగా శరీరం ప్రయాణం జరుగుతుంది. ఇక్కడితోని నేను కొద్ది విరామం తీసుకుంటున్నానండి. నా వాయిస్ బ్రేక్ అవుతుందా అమ్మా? మేబీ ఇంటర్నెట్ అసౌకర్యం ఉందనుకుంటాను, క్షమించండి తల్లి. మీరు ఏమన్నా ప్రశ్నలు అడగాలి అనుకుంటే ఒక్కొక్కళ్ళు అడగండి. నాకు తెలిస్తే నేను చెప్తానండి. ఆ, కొంతమంది నా పేరు అడిగారండి. నా పేరు, నా చిరునామా రాస్తున్నాను. ఎవరికన్నా పనికొస్తుంది అని అనుకుంటే తీసుకోండి. నా పేరు డాక్టర్ నాగరాజు అండి. నా వివరాలు 7731051920 అండి. ఇది నా ఫోన్ నెంబర్ అండి. నా వెబ్సైట్ సార్ ఒకే ఒక్క నిమిషము. ఒక అది ఎవరైనా డౌట్ అడగాలంటే వీడియో ఆన్ చేసి హ్యాండ్ రైస్ చేయండి. ఎందుకంటే సార్కి ఎవరు మాట్లాడుతున్నారో కొంచెం చూసి మాట్లాడితే ఇంటరాక్షన్ బాగుంటుంది. సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇమ్మంటారా? ఏంటండి? అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వనా? ఒక 5 మెంబర్స్ హ్యాండ్ రైస్ చేశారు. ఇవ్వండి ఇవ్వండి మేడం ప్లీజ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. స్వరూప శ్రీరామ్ గారు నమస్కారం. నమస్కారం సార్. సార్ యాక్చువల్గా నేను యోగా చేస్తున్నాను సార్. ఈవినింగ్ క్లాస్ లో కూడా జాయిన్ అయ్యాను. నాకు హరే బ్యాక్ రామ పెయిన్. హరే కృష్ణ అండి. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. నాకు బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువ ఉంది సార్. ఆల్రెడీ కేరళ ఆయుర్వేదిక్ లో మసాజ్ కూడా చేయించుకున్నాను 1 మంత్. తగ్గట్లేదు అసలు. ప్రాణాయామ అవి రీసెంట్ గా ట్రై చేశాను. చూడండి, నేను కనపడుతున్నానా? నన్ను స్పాట్ లైట్ చేస్తారా? ఓకే సార్. ఇప్పుడు నాకు ఎంతవరకు వీలవుతుందో నేను అంత. ఇది యోగా, యోగా చేయరండి. ఇది యోగా చేయరు. ఓకే సార్. మేము ఫాలో అయ్యే గురువు గారు బికేఎస్ అయ్యంగార్. ఆమె అక్కడ మీకు కనపడుతున్నారా? ఆయనే బికేఎస్ అయ్యంగార్. ఆయన పద్ధతుల్నే నేను ఫాలో అవుతాను. అయితే అమ్మ స్వరూప గారు, మీరు ఎలా వంగుతారో వంగి చూపించండి ఒకసారి. వంగే వంగే క్రమము చూపించలేకపోతే, ఎందుకంటే సమయాభావం వల్ల చూపించలేదు. ముందుకి వంగే ఆసనం ఎలా? ఇప్పుడు నేను వంగుతున్నాను. నా వెన్నుపూస ఏ కోణంలో ఉంది? 90 degrees. మీరు శరీరాన్ని ఇలా పెట్టి మీ వెన్నుపూసను రోజు సాగదీయండి. ఇలా రావద్దు. స్ట్రైట్ ఉండాలి వెన్నపూస. వెన్నుపూస కుంభాకారంలో రావడం తప్పు. ఇక్కడి నుంచి ఎలా బెండ్ చేయాలి చూడండి. నేను ఎలా వెళ్తున్నా. ప్రతి ఒక్క డాక్టర్ ఆర్థోపెడిక్ ముందుకు వంగొద్దని చెప్తారు, కానీ ఎలా వంగాలో చెప్పరు.
అలైన్మెంట్ ఇంపార్టెంట్ అండి. మీకు బ్యాక్ పెయిన్ మీరు ఎక్కడ ఉంటారో తెలియదు. హైదరాబాద్ సార్, ఆ? హైదరాబాద్. హైదరాబాద్. ఎందుకు వస్తుంది ఒకసారి విశ్లేషణ చేసి. నా శిష్యుల్లో ఒక ఆయన చంద్రబోస్ గారండి. నా వెబ్సైట్లో ఆయన పెట్టిన వీడియో ఉంటుంది చూడండి. ఆయనకి నేను రివర్స్ డయాబెటిక్ ఆయనకి ఆయన శ్రీమతి గారికి చాలా మంది సెలబ్రిటీస్కి చెప్తాను, ఇక్కడికి వస్తారు. మా ఇంటికి దగ్గరలోనే చాలా మంది ఉంటారు, బ్రహ్మానందం గారు ఇట్లా కొంతమంది ఉంటారు. రివర్స్ డయాబెటిక్ ఇది నేను మీడియా ముఖంగా చెప్తున్నాను, నేను ఆన్ రికార్డ్. ఎందుకంటే వాళ్ళు ఒకసారి మళ్ళీ చెక్ చేసి. పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్ గారు బాగా పరిచయం బోస్ గారికి. ఆ, ఆయనకి రివర్స్ డయాబెటిక్ అయితే ఇది అంత ఇంటర్నెట్లో చూడటమే కానీ నిజంగా అవుతుందా అంటే ఒకటి వచ్చింది. నేను పోయి రిపోర్ట్లో చూపించండి, 8 నుంచి 5.2కి ఎట్లా వచ్చింది. సాధన నిర్మాణాత్మకంగా చేస్తే ఏదైనా సాధ్యమే. మీ బ్యాక్ పెయిన్ ఏంటండి, ఇక్కడికి వచ్చే వాళ్ళు సర్జరీ తప్పించి వేరే వేరే మార్గం లేదు అనుకున్న వాళ్ళకు కూడా చేయాలి అనేది తెలుసుకోవాలి. ఎంతో మంది ఉన్నారు. ఆయి సినిమా డైరెక్టర్, ఆయి సినిమా మ్యూజిక్ డైరెక్టర్, ఈ మధ్య ఒక సినిమా వచ్చింది, వాళ్ళకు కూడా ఇదే సమస్యలు. సాధన నిర్మాణాత్మకంగా చెయ్యాలి. ఎలా నిలబడాలి, ఎలా కూర్చోవాలి, ఎలా ఒంగోవాలో తెలుసుకుంటే మీ సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. అందుకే స్థిరం సుఖం ఆసనం కర్మస్తు కౌశలం. ఈ సమయానికి ఇంతవరకే నేను సమాధానం చెప్పగలండి. నెక్స్ట్ క్వశ్చన్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఆనంద్ రెడ్డి గారు, నమస్కారం అమ్మా. సార్ సార్ నేను యోగా చేస్తాను, ఇంకా ఐటీలో వర్క్ చేస్తుంటా. సో నా వర్క్ వచ్చేసి 12 to స్టార్ట్ అయింది జనరల్గా. సో నేను మార్నింగ్ కనుక అట్లీస్ట్ 1 hour చేశాను అంటే యోగా యోగా అంటే ఇంక్లూడింగ్ దండ బయటిక్స్ అంటాం కదా, ఇంక్లూడింగ్ అవి కూడా చేస్తా. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మధ్యాహ్నం కంపల్సరీ నేను పడుకోవాల్సి వస్తుంది. ఇంకొకవేళ పడుకోకపోతే ఈవినింగ్ 4-5 అయ్యేసరికి కళ్ళు మండిపోవటం, ఇంకా బాగా టైర్డ్ అయిపోయాను అన్నట్టు అనిపిస్తుంటుంది. అదే మధ్యాహ్నం కనుక ఒక 1 hour అలా పడుకుంటే ఫ్రీగా ఉంటుంది. అయితే నా డౌట్ ఏంటంటే మధ్యాహ్నం పడుకుంటే మైండ్ వీక్గా ఉందని, లేదా ఆ, అంటే మంచిది కాదని వింటాను. సో అది ఎంతవరకు కరెక్ట్? మనిషికి ఎన్ని గంటల నిద్ర అవసరం? మంచి ప్రశ్న వేసావు ఆనంద్. ఆనంద్ గారు, నువ్వు నాకంటే చిన్నవాడివి అనుకుంటాను. అవును ఆ, సార్. అది మీకు వచ్చిన ఏదైతే అపోహ ఉందో అందరికీ ఉపయోగపడుతుంది అది. ఇప్పుడు పూర్వ ఎక్కువగా మానసిక శ్రమ చేస్తున్నాం శారీరక శ్రమ కంటే. అవును. ఇంకా చాలా అలసిపోతున్నాం మనం. మధ్యాహ్నము 1 గంట సేపు విరామం తీసుకోవటం, విశ్రాంతి తీసుకోవటం ఇప్పుడున్న జీవన విధానానికి, జీవన శైలికి చాలా ప్రధానం. మీరు ఆ నిద్ర తీసుకోవాలి కదా, నాకు నిద్ర వస్తుంది కదా, నా బాడీ ఏమో అలా, అది మీ శరీరం మీకు పంపించే ఒక సంకేతం. నాయన శరీరం అలసింది, కొద్దిసేపు విరామం ఇవ్వండి, మళ్ళీ నేను బాగా పనిచేస్తాను. ఓకే. ఎందుకు? మనము ఇప్పుడు నా నా వ్యవహారం తీసుకోండి, పొద్దుటి నుంచి బండి నడుస్తూనే ఉంది, కళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయాయి, నిద్రకు వెళ్ళాలి. శరీరానికి ఒక ఉంటుందిగా. పూర్వకాలంలో 6ంటికి లైట్లు బంద్ చేసేటోళ్ళు, ఎక్కడికక్కడ నిద్రపోయేటోళ్ళు 7ంటికి. ఇప్పుడు రాత్రి 12 అయినా కూడా మిడ్ నైట్ బిర్యానీ, 1 గంట అయినా మిడ్ నైట్ బిర్యానీలు దొరుకుతుంది. మిడ్ నైట్ షిఫ్ట్లు ఉంటాయి. ఎక్కడ సంపూర్ణ విశ్రాంతి ఉంది శరీరానికి? అవును సార్. మీ సందేహం తీరిందా అండి? తీరింది సార్. ఓకే సార్. విశ్రాంతి తీసుకోవటం మంచిది. ఎందుకు అంటే మీరు మిగతా 12-13 గంటలు ఆరోగ్యంగా, ఆనందంగా, ఆహ్లాదంగా పనిచేస్తారు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆనంద్. ఆల్ ది బెస్ట్. గురూజీ బ్లెస్సెస్ ఆల్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ప్రశ్న.
నెక్స్ట్ ప్రశ్న. హరి ఓం గురువు గారు. ఓం నమ శివాయ సార్. శ్రీ ఓం నమ గురుభ్యో నమః. శివాయ. ఓం నమ శివాయ. చెప్పండి అమ్మా. నమస్కారం తల్లి. సార్ పిల్లలు అమర్నాథ్ అమర్నాథ్ గారు నమస్కారం అయ్యా. చెప్పండి అయ్యా. సార్ ప్రాణాయామ- ప్రాణాయామము ఎంత టైం చేయాలి గురువు గారు డైలీ? భ్రమరి ప్రాణాయామం చెప్పారు కదా, ఆ ఎంత టైం చేయాలి గురువు గారు? ప్రాణాయామ ఎంతసేపు చెయ్యాలన్నదే మీ ప్రశ్న కదండి. అవును. తర్వాత ఇంకొకటి, మీరు భ్రమరి ప్రాణాయామం చెప్పారు కదా, ఇంకో అవును. కదా గురువు గారు, ఇలా చేయొచ్చునా? అది షణ్ముఖి ముద్రతోనండి. ఇప్పుడు ముద్రలు ఇది నేను ఇందాక ఏం చెప్పాను, ఇది శిక్షణా శిబిరం కాదు, అవగాహన శిబిరం. మీరు శిక్షణా శిబిరంలోకి వస్తే పర్ఫెక్ట్ గా చెప్తాము. ఇక్కడ ఏదైతే అనుకూలంగా ఉంటుందో, అందరికీ తేలిగ్గా అర్థమవుతుందో అదే చెప్పగలం తప్పించి, అంతర్జాలంలో అంతకంటే ఇప్పుడు ఇది షణ్ముఖి ముద్ర అంటారు. ఈ చూపుడు వేలు ఎక్కడ పెట్టాలి, మధ్య వేలు ఎక్కడ పెట్టాలి, ఉంగరం వేలు ఎక్కడ పెట్టాలి, చిటికెన వేలు ఎక్కడ పెట్టాలి అని ఒక క్రమం ఉంది. అన్నింటినీ ఓకే మనం గురువు గారు. ఈ అవగాహన సదస్సులో చూపించలేం కదండి. బట్ అది ఈ ఫింగర్ ప్రాణాయామం ఎంతసేపు చెయ్యాలి అన్న, సహజంగా అయితే 8 నుంచి 10 నిమిషాలు, రోగగ్రస్తులు కానప్పుడు. రోగం పట్టి మన మానసిక స్థితిని బట్టి ప్రాణాయామాలు ఎన్ని చేయాలి, ఎన్నిసార్లు చేయాలి, ఆ సమయం మారుతా ఉంటుందండి. నిర్దిష్టమైన కొలమానం లేదు. ఓకే గురువు గారు. నెక్స్ట్ క్వశ్చన్. ఓం నమ ఓం నమ హలో. శివాయ. ఓం నమ ఓం నమ శివాయ సార్. శివాయ. ఓం నమ శివాయ. సార్ పిల్లలకైనా మా ఏజ్ వాళ్ళకైనా కాన్సన్ట్రేషన్ పెరగాలి, కొంచెం మెమరీ పవర్ ఇంక్రీజ్ అయ్యి మనం లైక్ ఫోకస్డ్ గా ఉండాలంటే, అంటే పిల్లలకి చదువు విషయంలో కానీ అలా కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవ్వాలంటే. కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవ్వాలంటే, ధారణ శక్తి ఇంప్రూవ్ అవ్వాలంటే అండి, యోగాలో త్రాటక క్రియ అని ఉంటుంది. మీ ఇంట్లో ఎక్కడైనా ఒక దీపం పెట్టుకొని, ఆ దీపం ఎలా పెట్టాలి, మనం ఈ రెండు అడుగు కింద కూర్చుంటే, కింద కూర్చున్నాం అనుకోండి, ఈ హైట్ లో దీపం రావాలి. చూపు కిందకు ఉండకూడదు, చూపు పైకి ఉండకూడదు, చూపు మధ్యంగా ఉండాలి, తటస్థంగా ఉండి రోజు ఆ వెలుగును చూస్తూ ఉండండి. చాలా ఏకాగ్రత పెరుగుతుంది. దాని త్రాటక క్రియ అంటారు. సార్థక క్రియ. త్రాటక క్రియ అంటారు. మీరు కుర్చీలో కూర్చొని చేద్దాం అనుకుంటే, ఇప్పుడు నేను కుర్చీలో కూర్చోను, నేను ఆ దీపాన్ని కానీ కొవ్వొత్తిని కానీ ఈ హైట్ లో పెట్టాలి. ఓకే. అది రోజు అంటే మన సాయంత్రం. లైట్ కి, మన విజన్ కి స్ట్రైట్ గా ఉండాలి సార్ ఆ కాంతి అవును, మన ఐస్ కి. అవును, అవును. ఓకే. దాంతో పాటు ఓంకార ప్రాణాయామం కనుక రోజు పొద్దున 20 సార్లు, మధ్యాహ్నం 20 సార్లు, సాయంత్రం 20 సార్లు, రాత్రి. మీకే తేడా తెలుస్తుంది. ఓకే సార్. సార్ హెయిర్ ఫాల్ ఆర్ హెయిర్ గ్రోత్ కి యోగాలో ఏమన్నా హెయిర్ ఫాల్ ఆర్ హెయిర్ గ్రోత్ కి అంటే తప్పుగా అనుకోకూడదమ్మా. మనం ఆహారం కలుషితమైనది తింటున్నాము, గాలి, బయట వాతావరణం అన్నిటినీ పరిగణలోకి తీసుకోవాలి. మన బాడీలో ఏ విటమిన్స్ తక్కువ ఉన్నాయో, ఏ విటమిన్స్ లేవో పరిగణలోకి తీసుకొని చెప్పాల్సి ఉంటుందమ్మా ఈ ప్రశ్నకి సమాధానం. కానీ ఒక్కటైతే చెప్పగలను, గుమ్మడికాయ గింజలు బాగా తినండి, అందులో జింక్ బాగా ఉంటుంది కాబట్టి జింక్ ప్రధాన పాత్ర పోషిస్తుంది హెయిర్ ఫాల్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓం నమ శివాయ. ఓం నమః శివాయ. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా. గురువు గారు, నేను హైదరాబాద్ లో ఒక హాస్పిటల్లో జాబ్ చేస్తున్నాను గురువు గారు. అంటే శ్రీ అదే శ్రీ శ్రీ శ్రీవేణి. ఫినాన్షియల్ కౌన్సిలర్ గా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కాల్స్, వాళ్ళకి కౌన్సిలింగ్ వల్ల నాకు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది గురువు గారు. ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా పని చేసుకుందామన్నా కూడా నా బాడీ సహకరించరు, మైండ్ సహకరించదు గురువు గారు. అంటే నేను సర్టిఫైడ్ ఆక్యుప్రెషరిస్ట్ అమ్మా. ఎవరికైనా ఇలాంటి సమస్య ఉంటే ఈ భాగం ఉంది చూడండి, లెఫ్ట్ హ్యాండ్, నేను గీస్తున్నాను. ఇక్కడ ఓకే.
మీరు ఎప్పుడు ఒత్తిడిగా అనిపించినా ఆ విషయంలోకి వస్తే ఒక్కొక్కసారి కోపం కూడా పెరిగిపోతుంది గురువు గారు. అదే చెప్తున్నానమ్మా, ఎప్పుడైతే బ్రెయిన్కి అందవలసినంత రక్త ప్రసరణ అందకపోయినా, అందవలసినంత ద్రవాలు అందకపోయినా, ఆక్సిజన్ అందకపోయినా ఒత్తిడికి లోనవుతుంది. ప్రతి గంటకి గ్లాస్ వాటర్ తాగాలి. ఎప్పుడైతే శరీరము డీహైడ్రేట్ అవుతుందో అప్పుడు బీపీ పెరుగుద్ది, కోపం పెరుగుద్ది. ఎప్పుడు శరీరంలో నీటి శాతాన్ని తగ్గించకూడదు. నీటి శాతం తగ్గితే గొంతు ఎంటుకపోతుంటే థైరాయిడ్ పనిచేయడం ఆగిపోతుంది, ఓకే గురు. బీపీ పెరుగుతూ ఉంటుంది. మీరు వాటర్ని పద్ధతి ప్రకారం తాగండి, మీకు తేడా తెలుస్తుంది. మీ యోగా క్లాస్ లో ఎలా జాయిన్ అవ్వాలి గురువు గారు? నా యోగా క్లాస్లోనమ్మా, నా ఫోన్ నెంబర్ పెట్టాను కదా. మా ఓకే. దగ్గర యోగా 3 రకాలు ఉంటాయమ్మా: ఆన్లైన్, హైబ్రిడ్. ఆన్లైన్ చాలా మంది పేషెంట్లు ఆన్లైన్ అంటే ఫిట్నెస్, రోజు నేను ఆరోగ్యంగా ఉండాలి అనుకునే వాళ్ళు ఆన్లైన్లో జాయిన్ అవుతారు. ఆఫ్లైన్ ఏంటంటే కొంచెం దగ్గరగా ఒక 5-10 కిలోమీటర్ రాగలిగిన వాళ్ళు రండి. లేని వాళ్ళకి హైబ్రిడ్ ఏంటంటే ఎక్కడో ఉప్పల్ నుంచి వస్తారండి, పాపం వాళ్ళు రోజు రాలేరు కదా మణికొండకి. వారంలో 2 రోజులు వస్తారు, 5 రోజులు ఆన్లైన్లో. ఇట్లాగా చేస్తున్నాం ఈ 3 ఈ రకాలుగా. గురుకుల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది గురువు గారు మీ క్లాస్? ఆ? ఈ గురుకుల్ ద్వారా? గురుకుల్ ద్వారా అది మీరు గురుకుల్ మేనేజ్మెంట్ అడగండి. ఓకే ఓకే గురువు. థ్యాంక్ యూ గురువు గారు. మీరే వస్తారా గురువు గారు? పిలిస్తే ఎందుకు రాము? సరే గురువు గారు. ఆహ్వానిస్తే రామా? వస్తాంగా. రావాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? మీరే గురువు గారు రావాలనుకుంటున్నాం గురువు గారు. ఆ గురుజీ దయ ఉంటే, దీకే సాయం గారి దయ ఉంటే అన్ని సక్రమంగా జరుగుతాయమ్మా. నీళ్ళని ఎక్కువ తాగండి, ద్రవాల్ని ఎక్కువగా తీసుకోండి. ఇందాక చేసిన ప్రాణాయామం టైం ఎక్కడ దొరికితే అక్కడ చేయండి. ఓకే వాళ్ళు గురు. చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు అని పెట్టుకోవద్దు. మనకి మన శరీరం మనకి ఇంపార్టెంట్. ఓకే గురువు గారు. ఇంకా ఇంకొక ప్రశ్న. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఎవరు మాట్లాడేది? ఓం ప్రకాష్. ఓం ప్రకాష్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ మనం త్రాటక ఎంత డిస్టెన్స్ లో ఉండాలి సార్? 2 అడుగులు, 2.5 అడుగులు. ఎంతసేపు చేయాలి అది చూడడము, ఆ దీపాన్ని? కళ్ళల్లోంచి నీళ్లు వస్తాయి మనకి. 10 సెకండ్ల కంటే అలవాటు లేని వాళ్ళు చూస్తే ఆ ఒక్క క్షణం కళ్ళని ఇలా ఆర్పేసి నీళ్ళని వదిలేసి కళ్ళని ఇలా రుద్దకూడదు. ఓకే. మళ్ళీ చిన్నగా కళ్ళు తెరిచి మళ్ళీ ఆ జ్యోతిని చూడండి. ఎంతసేపు చేయాలి అట్లా కళ్ళు నీళ్ళు వచ్చినాక? పెట్టుకోండి, ఒక సమయం పెట్టుకోండి. మీకు ఎంతవరకు సుఖవంతంగా ఉంటుంది, ఎంతవరకు మీరు ప్రయాసపడరో అంతవరకు చేయండి. డైలీ చేయొచ్చా సార్ గురుగారు? మీరు ఏ డాక్టర్ అండి? సార్ మీరు ఈ డాక్టర్ ఓం ప్రకాష్ అన్నారు కదా, ఏం నేను డాక్టర్? మ్యాథమెటిక్స్ అండి. ఓ, యు ఆర్ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్. గ్లాడ్ టు మీట్ యూ సార్. Okay. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు అందరికీ ఒకే రకమైన యోగా ఉండదు అని అన్నాను. ఇప్పుడు త్రాటక క్రియ చేసే వాళ్ళు మెడ నొప్పి ఉన్న వాళ్ళు ఉంటారు, నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఉంటారు, ఇంకేదో సమస్య ఉన్న వాళ్ళు ఉంటారు. నేను ఒక కాలపరిమితి చెప్పాను అనుకోండి మీకు 10 నిమిషాలని, వాళ్ళు 10 నిమిషాలు కూర్చోలేరు. మరి మీకు వాళ్ళకి ఒకటే ఎలా అవుతుంది? కుదరదు. అంతే కదండి. అందుకే అంతే. ఎవరి శరీరం వారిది, ఎవరి ఆలోచన వారిది. డైలీ చేయొచ్చా గురుగారు? ఎందుకు చేయకూడదు? రోజు అన్నం తినట్లేదు, అవును, రోజు నీళ్ళు తాగట్లేదు, తాగుతున్నా. చేయాల్సిందే ఇవన్నీ. ఈ కొన్ని జాయింట్స్ పెయిన్స్ ఉంటున్నాయి గురుగారు. ఈ ఫింగర్స్, ఓన్లీ 2 ఫింగర్స్, థంబ్ అండ్ మిడిల్ ఫింగర్ జాయింట్ బేస్. ఇది మెడికల్ దెన్ కిందకి వస్తుందండి. మీది అది వయోభారం, మీ ఏజ్ చూడాలి. మిగతా ఇంకా కొన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అన్నీ తీసుకుంటే దాన్ని నేను సమాధానం చెప్పగలనండి. 65 ఏజ్ అండి. ఆ, చిన్నగా రుమటైడ్ ఆర్థరైటిస్ స్టార్ట్ అవుతాయి. యూరిక్ యాసిడ్ హెచ్చు తగ్గులు ఉండొచ్చు. ధనియాల కషాయం ఎక్కువగా తీసుకోండి. ఈ ఇప్పటి వరకు ధనియాల కషాయం తీసుకుంటే తగ్గుతుందా? చాలా తగ్గుతుందండి. ఓకే, థ్యాంక్ యూ గురు.
నమస్కారం అండి. నెక్స్ట్ పార్టిసిపెంట్ అండి. ఎవరు లేరు అనుకుంటాను. అందరికి గుడ్ నేను ఈవినింగ్ సార్. అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, వాళ్ళు అన్మ్యూట్ చేసుకోవటం లేదు సార్. యాక్చువల్ గా దే ఆర్ నాట్ హలో చెకింగ్. నమస్కారం అండి. హలో టీవీ సార్. రావు. సార్ నమస్తే సార్, నా పేరు టీవీ రావు సార్. నమస్కారం అయ్యా, చెప్పండి అయ్యా. ఓం నమ శివాయ అండి. ఓం నమ శివాయ. సార్ మీరు అద్భుతంగా చెప్పారు సార్, మాకు తెలియని విషయాలు. చాలా యోగా థ్యాంక్స్. అందరికి అంటే యోగా అందరికీ ఒకేలా ఉండకూడదు, డిఫరెంట్ గా డిఫరెంట్ టైప్స్ అన్నది చాలా బాగుందండి. కానీ చాలా గురువు గారు నేను ఉపన్యాసాలు అవి విన్నాను, ఇది చాలా అద్భుతంగా ఉందండి. మేము కూడా రేపు సండే నుంచి యోగా క్లాస్కి, లాస్ట్ సండే కొంతమంది రాలేదని రేపు సండే నుంచి జాయిన్ అవుతున్నామండి. ఆ, శుభం. ఎందుకంటే మీరు అన్నారు కదా, పుష్ప గురించి మాట్లాడితే తొందరగా యాక్టివ్ అవుతారు ఇలాంటి విషయాలు నిజంగా అలాగే ఉన్నారు సార్. మనం కలుషితమైన ప్రపంచంలో ఉన్నాం, మీరు అన్నది 100%. అలాగే శ్రీ గురుకుల ఫౌండేషన్ మీలాంటి వాళ్ళని పరిచయం చేయడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. సార్ చిన్న రిక్వెస్ట్ సార్, ఇది చెప్పండి ఆ, అయ్యా. పాప సెకండ్ ఇయర్ చదువుతుందండి. ఆ, ఆ, అంటే ఆ సెకండ్ బ్యాక్ పెయిన్ అని అంటుంది. మెడిసిన్ మొత్తం అన్ని చెక్ చేయగానే అన్ని రోల్డ్ అవుట్ సార్. అది ఆ, ఒకసారి ఏమైనా చెప్తే కనుక, లేకపోతే క్లాసులు అటెండ్ అవ్వడం కానీ చూస్తామండి, మీ క్లాస్లో కానీ ఆన్లైన్. అంటే ఇప్పుడు ఆమె సెకండ్ ఇయర్ అంటే ఆమె వయసు 17, 18, 17 ఉంటాయి. ఎస్ 17 ఇయర్స్ సార్. అదే, ఆవిడ భంగిమ ఎలా ఉంది, ఆవిడ నడిసే విధానం ఎలా ఉంది, ఓకే సార్. ఇలాంటి సమస్యలకి మనము ఈ అవగాహన శిబిరం ద్వారా మనం చేయలేమండి. అది వ్యక్తిగతంగా చూడాలి. అదే కలుస్తాను సార్, మిమ్మల్ని వస్తాను నేను. మీకు కలవండి, ఫోన్ కూడా తీసుకుంటాను, నెంబర్ ఉంది. తీసుకోండి. ఆ ఋతుక్రమం కరెక్ట్ గా రాకపోయినా కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. ప్లస్ మీ అమ్మాయి యుక్త వయసు కాబట్టి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతా ఉంటుంది, అప్పుడు కూడా ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. శారీరక శ్రమ లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. శారీరక శ్రమ మీ అమ్మాయికి ఏ పాటి ఉందో ఒక్కసారి చూసుకోండి టీవీ రావు గారు. ఓకే సార్, ఓకే సార్, ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి, ఎవరండి మాట్లాడేది? మహబూబ్ పాషా సార్. నమస్కారం మహబూబ్ పాషా గారు. నమస్కారం సార్. ఈ గ్లకోమా ఉంది సార్ నాకు, దానికి ఏమన్నా రెమెడీ చెప్తారేమో అని. గ్లకోమా గ్లూకోమా ఉందా? మీ వయసు ఇవన్నీ మెడికల్ కేసెస్ అండి. ఈ గ్లూకోమా కానివ్వండి, రుమటైడ్ ఆర్థరైటిస్, బ్యాక్ పెయిన్ కానివ్వండి, సయాటికా పెయిన్స్ అనేది ఏంటంటే ప్రత్యక్షంగా చూసి మీకు గ్లూకోమా రావడానికి కారణం మెయిన్ షుగర్ ఉంటే వస్తుందండి. షుగర్ లేని వాళ్ళకి గ్లూకోమా వస్తుందంటే దానికి అనుసంధానమైన సమస్య ఏముంది, ప్లస్ మీ వయసు ఎంత, మీరు ఏమి చెయ్యగలరు, ఏమి చెయ్యలేరు అన్ని పరిగణలోకి తీసుకొని చెప్పాల్సి ఉంటుందండి. మీరు ఇందాక చెప్పినట్టుగా ఏ ఐలు కనపడుతున్నాయండి, 2 చుక్కలు పెట్టారు ఇక్కడ, రోజు నొక్కుకోండి ఇలా. ఇది కళ్ళకి ఏ చేయైనా పర్లేదండి? ఏ వేలైనా పర్వాలేదు, ఈ బొటనేలే. ఓకే ఓకే. ఈ చేయైనా పర్వాలేదు, ఈ చేయైనా పర్వాలేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. నమస్కారం గురువు గారు. నమస్తే సార్. నమస్కారం స్వాతి గారు. సార్ అది సయాటికా ప్రాబ్లం ఉంది సార్ నాకు. అదే ఇప్పుడు చెప్పాను కదమ్మా, సయాటికా ప్రాబ్లము చాలా చిన్న సమస్య, కానీ అది పెట్టే ఇబ్బంది చాలా పెద్దది. సాధన ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అసలు సమస్యనే కాదు. అదే సార్ యోగాలో తగ్గుతుంది కదా సార్? ఎందుకు తగ్గదు? డిస్క్ ప్రాబ్లం, డిస్క్ ప్రొలాప్స్ కానివ్వండి, డిస్క్ హ్యారినేషన్ కానివ్వండి, డిస్క్ బల్జ్ కానివ్వండి, డిస్క్ ఫ్యూజన్స్ కానివ్వండి, సయాటికా ఇష్యూ కానివ్వండి, చాలా సమస్యలకి యోగాలో పరిష్కార మార్గాలు ఉంటాయమ్మా. ఏ ఆసనాలు చేయాలి, ఏ భంగిమ చేయాలి, ఎంతసేపు ఉండాలి, ఈ క్రమం తెలుసుకోవాలి.
యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఏం చేయాలి సార్? యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే మన ఆహారపు అలవాటు ఫస్ట్ చూసుకోవాలమ్మా. మీరు శాకాహారుల మాంసాహారుల ఒకసారి చూసుకొని, శాకాహారులు అయితే మంచిది, మాంసాహారులు అయితే మాంసాహారాన్ని మానేస్తే త్వరగా తగ్గుద్ది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సెషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ కాకుండా మీరు కన్సల్టేషన్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అందరూ. సో సెషన్ కి ఇప్పుడు దాకా జరిగిన సెషన్ లో మీకు డౌట్ ఉంటే అడిగితే బాగుంటది. అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు కాబట్టి మీకు కన్సల్టేషన్ యోగా గురించా ఇంకా సంథింగ్ ఉన్నప్పుడు కాల్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. పర్వాలేదులేండి పాపం. ఓకే, మిగతా వాళ్ళు కూడా ఆ సెషన్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే క్లారిఫై అయిపోతుంది కదా, అందుకనేసి. నేను విద్యారాణి గారికి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నా గానీ అన్మ్యూట్ చేసుకోలేకపోతున్నానండి. మీ సైడే ఏదన్నా ఇది నెట్వర్క్ ఇష్యూనో సంథింగ్ ఉంటుంది, చూడండి ఒకసారి. ఆశా గారు మెయిన్ వైల్ మీరు మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం ఆశా గారు చెప్పటం. సార్, మా నాన్నకి డయాలసిస్ చేస్తున్నారు సార్. వాళ్ళు డయాలసిస్ చేసే దగ్గర నాన్ వెజ్ తినొచ్చు అని చెప్తున్నారంట. అది ఎంతవరకు కరెక్ట్ అని ఒకసారి క్లారిఫై చేద్దామని. చెప్తున్నాం సార్, కానీ వాళ్ళు చెప్తున్నారు ఏం ప్రాబ్లం లేదు డయాలసిస్ చేసేటప్పుడు అంటున్నారు. దానికి తప్పండి. ఇప్పుడు ప్రోటీన్ ఎక్కువైపోయి డయాలసిస్ లోకి వెళ్తారు. మళ్ళీ మీరు శరీరానికి ప్రోటీన్ ఇచ్చేసి ఎక్కువ బరువు వేస్తున్నట్టే కదా బాడీ మీద. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం ఇస్తే మీ నాన్నగారు చాలా కాలం ఉంటారు. ఈ ప్రశ్నకి ఇక్కడ వరకే సమాధానం చెప్పగలనండి, ఏమనుకో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ బిందు గారు మీరు మాట్లాడండి. నమస్తే. విద్యారాణి గారు నేను ఆప్షన్ ఇస్తున్నానండి, మీకు రావట్లేదు. సో వినిపిస్తుందా సార్? బిందు సుప్రజ గారు వినపడుతుందమ్మా, నమస్కారం. అది స్పాండిలైటిస్ కి ఏదన్నా యోగా. స్పాండిలైటిస్ ఇప్పుడు ఆల్రెడీ అడిగారండి, ఒక 2 times ఆల్రెడీ. స్పాండిలైటిస్ అడగలేదు మ్యామ్, సయాటికా అడిగారు. స్టార్టింగ్ అడిగారు. స్పాండిలైటిస్, సర్వైకల్ స్పాండిలైటిస్, మీకు సిమ్టమ్స్ ఏమున్నాయమ్మా? ఓన్లీ షోల్డర్ పెయిన్ అండ్ ఎక్కువ పని ఎక్కువ అయినప్పుడు ఎల్బో వరకు పెయిన్ వస్తుంది సార్. అది స్పాండిలైటిస్ అని ఎవరు చెప్పారు మీకు? నేను అంటే ఒక 6 months ఫిజియోథెరపీ ట్రాక్షన్ పెట్టి చేశారు. ఒక 2 నర్వ్స్ ప్రెస్ అవుతున్నాయనేసి చెప్పారు. మీకు ఎక్స్రే తీసారా? తీశారు. ట్రాక్షన్ పెట్టి వెయిట్, నా వెయిట్ ప్లస్ షుగర్ బ్యాగ్, నాట్ షుగర్, సమ్ శాండ్ బ్యాగ్ పెట్టి చేశారు. ఇట్లా. ఎక్కడ ఉంటారు? నేను ఉండేది తార్నాక. నాకు తెలిసి మీరు చెప్తున్న సిమ్టమ్స్ కి అంత పెద్ద ఎత్తున అవసరం లేదండి. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి మీ మాట తీసేయలేకుండా ఒక్క పాయింట్ అయితే నేను చూపించగలనండి. బొటన వేలులో నేను ఎక్కడైతే గీత గీస్తున్నానో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు పెన్సిల్ తీసుకోండి. దానికి అది హెక్సాగోనల్ గా ఉంటుంది కాబట్టి ఆ పెన్సిల్ తీసుకొని ఇలా 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 రబ్ చేయండి. ఓకే సార్. సమయం దొరికినప్పుడల్లా చేయండి మీరు ఆ పాయింట్. అది సర్వైకల్ పాయింట్, మీకు చాలా కలుగుతుంది. ఇక్కడ ఈ మీ ప్రశ్నకి ఇక్కడ ఈ సమయంలో ఇంతవరకే చెప్పగలండి. ఓకే సార్, థ్యాంక్ యూ. నో ప్రాబ్లం. నా నెంబర్ మళ్ళొకసారి పెడుతున్నానండి, ఎవరైనా కాంటాక్ట్ చేయాలనుకుంటే చేయొచ్చండి. అందుకు చాలా మంది అడిగారు. ఇంకా ఎవరైనా ప్రశ్నలు అడగాలనుకుంటే అడగండి, ఎందుకంటే సమయాభావం వల్ల సాయిలీల మేడం పర్మిషన్ తోని మనం ముగించవచ్చు. గురుభ్యో నమః. నవీన్ రెడ్డి ఫ్రమ్ మంచిర్యాల. సార్, నా వయసు 50 సంవత్సరాలు. నాకు అంటే యోగాలో పొట్ట తగ్గించుకోవడానికి రెగ్యులర్ గా చేసే ఆసనాలు ఏమైనా ఉన్నాయి?
పొట్ట అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఎంత డైట్ కంట్రోల్ చేసినా ఏం చేసినా పొట్ట భాగంలో మాత్రమే ఫ్యాట్ ఉంటుంది, మిగతా అంతా ఫ్రీ అవుతుంది. అదే అర్థం కావట్లేదు. చేయండి, సాధన గట్టిగా చేయండి. అదే సాధనలో ఏ ప్రక్రియలు చేయాలనేది యోగాలు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని చూడకుండా మీ శరీర ధర్మం తెలవకుండా నేను ఆసనాలు చెప్తే అది కరెక్ట్ విధానం కాదన్నది నా అభిప్రాయం. ఓకే, ఒకసారి మీ కన్సల్టెన్సీ తీసుకొని దాని తర్వాత చేసుకో. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఆర్ యోగా కంపల్సరీగా ఒక గురువు గారి దగ్గర స్ట్రైట్ గా మనం కలిసే చేస్తేనే బెటర్ అండి. లేకపోతే ఎందుకంటే అందరూ యూట్యూబ్ లో చూసి చేయొచ్చు కదా, కానీ ఏంటి అంటే మనకు కావాల్సిన పర్ఫెక్ట్ గా ఒక అవుట్పుట్ రావాలి అంటే డైరెక్ట్ గా మీట్ అవ్వడం, కాల్ చేయడం ది బెస్ట్. సార్ ఒక పని చేద్దాము, మీ నెంబర్ ఇవ్వండి. నేను ఆల్రెడీ పెట్టాను, మరొకసారి పెట్టండి సార్. వీళ్ళందరూ ఏదైనా కన్సల్టేషన్ ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. పెట్టానండి, వాళ్ళు యా, చూసుకుంటే. ఒకసారి నోట్ చేసుకోండి అందరూ. లెట్ us wind up the session then. 7731051920 అండి. నా మే నా మెయిల్ ఐడి కూడా రాస్తున్నాను. ఎవరైనా రిపోర్ట్లు పంపించాలనుకున్న వాళ్ళు పంపించవచ్చు. సార్ ఏదైనా కాన్స్టిపేషన్ అంటున్నారు, సియాటికా, స్పాండిలైటిస్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్లీజ్ కన్సల్ట్ సార్. బికాస్ దీంట్లో జస్ట్ ఇది ఒక చిట్కా లాగా చెప్పడం కాదు. మేడం, కాన్స్టిపేషన్ అయితే చెప్పండి సార్, బట్ మిగతా మేజర్ ఏదైతే ఉంటాయో అవి మటుకు కన్సల్ట్ అవ్వండి. సాయిలీలా మేడం, యా, ఎస్ సార్. చిన్న విన్నపం